ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమ్మా చలనం వచ్చిందా? లేదు లేదట. చలనం ఏమన్నా వచ్చిందా? లేదంట. అత్తయ్య గారు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే చలనం వచ్చినట్టే కదా? లేదంట. అమ్మత్తయ్య, చలనం లేకుంటే కళ్ళల్లో నీళ్లు. చెప్పు నిషి. నూనె కాస్తున్నారు కదా, ఆ పొగకొచ్చినట్టుంది వదినా. ఇంకా చలనం రాలేదంటే శిష్య ఆ కాచిన నూనెటివు. ఇవ్వు. నా కాళ్ళు పని చేయడం లేదు. వద్దు, చంపేస్తారా నన్ను? నా కాళ్ళు పని చేయట్లేదమ్మోయ్. అయ్యో, చంపేస్తారా నన్ను? అమ్మో, నా కాళ్ళు పని చేయట్లేదమ్మోయ్. అయ్యో, నాకొద్దు. అమ్మో, నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు. అబ్బోడా, నన్ను చంపేస్తున్నారా? అబ్బోడా, వద్దు, నా కాళ్ళు పని చేయట్లేదురా. అయ్యో, ఏం చేసేదిరా ఇప్పుడు? అమ్మో, నా కాళ్ళు, అమ్మో అమ్మో, నా కాళ్ళు పని చేయట్లేదు. ఎటు బోల్రా నేను? అయ్యో, అమ్మో 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 అమ్మో, నా కాళ్ళు, అమ్మో నా కాళ్ళు. అమ్మో, నా కాళ్ళు పని చేయట్లేదమ్మోయ్. చంపేస్తున్నారమ్మో, చంపేస్తున్నారా నాయనో. మంట మంట, నా కాళ్ళు పని చేయట్లేదంటే ఏదో చేసి చావురా. సిస్టర్, మీరు చెప్పింది కరెక్టే. అత్తయ్యకి ట్రీట్మెంట్ బాగా పనిచేసింది, బాగా పనిచేసింది, బాగా పనిచేసింది, బాగా పనిచేసింది. అవును జగదాత్రి, పిన్నికి పెరాల్సస్ పోయింది, మళ్ళీ మామూలు మనిషి అయిపోయారు. ఇదంతా గురువుగారి ట్రీట్మెంట్. గురుగారు, మీకు నమస్కారం. అసలు ఇదొక ట్రీట్మెంటే కాదు, ఇదొక ట్రీట్మెంటే కాదు, ఒక ట్రీట్మెంటే కాదు, ఒక ట్రీట్మెంటే కాదు. ఇది ట్రీట్మెంట్ కాకపోతే మరి పిన్ని ఎలా నడవగలిగారు? పెరాల్సిస్ ఎలా పోయింది? ఎందుకంటే అసలు అత్తయ్య గారికి పక్షవాతం వస్తేనే కదా పోవడానికి, వస్తేనే కదా పోవడానికి, వస్తేనే కదా పోవడానికి. ఏం మాట్లాడుతున్నావే? తమాషాగా ఉందా? వైద్యం అన్నది నువ్వే, మళ్ళీ కాదు అంటున్నది కూడా నువ్వే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఊరుకోక ఇంకొక నాటకం ఆడతారా నిష్క? నాటకం ఆడతారా నిష్క? నాటకం ఆడతారా నిష్క? నాటకం ఆడతారా నిష్క? నాటకం ఏంటి కేదార్? మీరంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నారక్క. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. అమ్మకి నయమైంది, అది చాలు మనకి. మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను మీకు ఇచ్చేస్తాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఆగు యువరాజ్, ఆగు యువరాజ్, ఆగు ఆగు ఆగు. వదినా, వీళ్ళ నటన మీ కళ్ళ ముందు బయట పెట్టించి మీకప్పుడు నిజం చెప్దామని మేమిన్ని రోజులు ఆగాం. అసలు అత్తయ్య గారికి పక్షవాతమే రాలేదు, వచ్చినట్టు నటించారు. అమ్మా, కేదార్ పేరు మీద మీరెక్కడ ఆస్తి రాస్తారో అని భయపడి మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక ఈ నటన మొదలు పెట్టారు. నాన్నగారు రాసిన వీలునామని లాయర్ చేత చదివించి నాన్నగారు చెప్పినట్టు చేద్దామని
అది వీళ్ళు అనుకూలంగా మార్చుకుని దాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ వేశారు. పిన్ని, జగదాత్రి వాళ్ళు చెప్తుంది నిజమా? 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 ఇదంతా నటన. ఇంత వివరంగా చెప్పాక కూడా ఇంకా వివరాలు అడుగుతారేంటి వదినా? జగదాత్రి సిస్టర్ చెప్పింది 100కి 100 నిజమయ్యే ఉంటుంది. ఆస్తి మీద ఆశతో ఇంతకి దిగజారుతారా? మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి అసహ్యం పెరిగిపోతుంది. అయ్యో అమ్మే, 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 నేను చెప్పేది వినమ్మే. అమ్మే, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి. వయసులో పెద్దవారు కాబట్టి ఏమీ అనకుండా అనలేక వదిలేస్తున్నాను. ఏ ఆస్తి కోసమైతే మీరిదంతా చేశారో అదే ఆస్తిని ఇప్పుడే మీ కళ్ళ ముందే కేదార్ పేరు మీద రాసేస్తా. వదినా, అక్క 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 అయ్యో అమ్మే, అమ్మే, అయ్యో అమ్మే. నిషి చెప్పు నిషి. అమ్మే, అమ్మే, అంత పని చేయకమ్మే. కూర్చొని మాట్లాడుకుందాం. అక్క తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకుందాం. వదిన వదిన ఆగుదనా? తప్పైపోయి ఉన్నదమ్మే. నా మాట వినమ్మే. అమ్మే, వదినా, అమ్మే వద్దమ్మే. సంతకం పెట్టకమ్మే. అమ్మే వద్దమ్మే. అమ్మే దండం పెడతానమ్మే. అక్క విను. కేదార్, వదిన వద్దునా, సంతకం పెట్టద్దు ప్లీజ్. సంతకం పెట్టద్దు, సంతకం పెట్టకండి. వదిన సంతకం పెట్టకండి ప్లీజ్. వదిన సంతకం పెట్టకండి. వదిన వద్దునా ప్లీజ్, సంతకం పెట్టకండి. వద్దు, సంతకం పెట్టకండి వదిన. వదిన సంతకం పెట్టకండి. నిషి. వద్దు, మీరు సంతకం పెట్టకండి. నిషి. వదిన నిషి. వదిన ప్లీజ్, సంతకం పెట్టకండి. అమ్మ బంగారం, ఏంటి ఇదంతా కళ? వదిన సంతకం అంటున్నావు ఏం నిషి? ఏమైంది? కళ్ళ ముందు జరగబోయేది కల్లోకొచ్చినట్టుంది, అంతే కదా నిషి? ఈ- ఏదో గుర్తుకొచ్చింది వదిన, అంతే. మీరు కానివ్వండి గురువుగారు. ఏమైంది నిషి? అత్తయ్య నొప్పికి తట్టుకోలేక బయటికొచ్చి అందరి ముందు నిజం బయట పెట్టినట్టు కలొచ్చింది. మనం కాని అత్తయ్యని ఇప్పుడు అలా చేయకుండా ఆపకపోతే కలలో వచ్చింది కళ్ళ ముందు జరుగుతుంది. యువరాజ్, మీ అమ్మ మన ప్లాన్ని బయట పెట్టకూడదు అంటే అత్తయ్యని మనమే పట్టుకోవాలి. సరే వెళ్ళి పట్టుకుందాం, పద పద. పద. అదే అమ్మా, ఏం ఏం కాదు, కాదు, ఏం కాదు అత్తయ్య, ఏం కాదు, ఏం కాదు. ఏం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.